టాలీవుడ్ హీరోల రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా రేంజ్ కి తగినట్లు పెద్ద సినిమాలు చేయాలంటే మామూలు విషయం కాదు. భారీ స్టార్ కాస్ట్, భారీ సెట్టింగ్స్, మేకింగ్, టేకింగ్ ఇలా అన్ని విషయాల్లో గ్రాండియర్ చూపించాల్సిందే. మరి ఆ రేంజ్ గ్రాండ్నెస్ చూపిస్తూ స్టార్ హీరోలందరినీ గుప్పెట్లో పెట్టేసుకుంది మైత్రి మూవీ మేకర్స్. అసలు మైత్రి చేతిలో ఎన్ని వేల కోట్ల సినిమాలున్నాయో తెలుసా? క్రేజీ కాంబినేషన్స్ ని, అంతకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని సెట్ చేసి భారీ సినిమాల్ని బరిలోకి దింపుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. 4-5 ఏళ్లకి ముందు పెద్దగా టాలీవుడ్ లో పాపులర్ అవని మైత్రి ఇప్పుడు స్టార్ హీరోలందరి సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తూ టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ గా అవతరిస్తోంది. అసలు తెలుగులో పుష్ప 2 దగ్గర నుంచి మొన్న మధ్య ఓపెనింగ్ జరుపుకున్న ప్రభాస్ వరకు ప్రతి సినిమా మైత్రి బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోమంటూ షూట్ డిలే అవుతూ క్వాలిటీ ఏమాత్రం తగ్గకూడదని పుష్ప 2ని 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది మైత్రి. అల్లు అర్జున్ సినిమాతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మొన్న మధ్య ఓపెనింగ్ జరుపుకుంది. ఈ సినిమాని కూడా మైత్రి మూవీసే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. అసలు వచ్చే నెల రిలీజ్ కి రెడీ అవుతున్న దేవరా కూడా మైత్రి మూవీస్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. పుష్పతో మైత్రి వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిపోయింది. దాంతో సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి మైత్రికి. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి కూడా మైత్రి మూవీసే నిర్మాతలు. ఈ సినిమా కూడా మినిమం 250 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. దీంతో పాటు లేటెస్ట్ గా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న పీరియాడిక్ డ్రామా కూడా 400 కోట్ల బడ్జెట్ అని టాక్. నిజానికి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మైత్రి మూవీస్ బ్యానర్ లోనే రాబోతోంది. ప్రస్తుతానికి హోల్డ్ లో పడిన ఈ సినిమా కూడా 200 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ మైత్రి చేతిలోనే ఉన్నాయి. క్వాలిటీ ఏమాత్రం తగ్గకూడదని పుష్ప 2ని 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది మైత్రి. అల్లు అర్జున్ సినిమాతో పాటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మొన్న మధ్య ఓపెనింగ్ జరుపుకుంది. ఈ సినిమాని కూడా మైత్రి మూవీసే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. అసలు వచ్చే నెల రిలీజ్ కి రెడీ అవుతున్న దేవరా కూడా మైత్రి మూవీస్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. పుష్పతో మైత్రి వన్ ఆఫ్ ద టాప్ ప్రొడక్షన్ హౌస్ అయిపోయింది. దాంతో సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి మైత్రికి. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి కూడా మైత్రి మూవీసే నిర్మాతలు. ఈ సినిమా కూడా మినిమం 250 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. దీంతో పాటు లేటెస్ట్ గా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న పీరియాడిక్ డ్రామా కూడా 400 కోట్ల బడ్జెట్ అని టాక్. నిజానికి పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మైత్రి మూవీస్ బ్యానర్ లోనే రాబోతోంది. ప్రస్తుతానికి హోల్డ్ లో పడిన ఈ సినిమా కూడా 200 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఇలా పవన్ కళ్యాణ్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ మైత్రి చేతిలోనే ఉన్నాయి. మైత్రి మూవీస్ తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళంతో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. తమిళ్లో అజిత్ తో గుడ్ అండ్ అగ్లీ సినిమాని 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది మైత్రి మూవీస్. బాలీవుడ్ లో సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని కూడా 100 కోట్లకు పైగా బడ్జెట్ తోనే తెరకెక్కిస్తోంది. ఇలా దాదాపు మైత్రి మూవీస్ 2000 కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తూ టాప్ హీరోల్ని లాక్ చేసేసుకుంటోంది.